పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే చెప్పారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలను 87 క్లస్టర్లుగా విభజించామన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటామన్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి నామినేషన్లు విడుదల కావడంతో మూడు దశలుగా ఎన్నికల ప్రక్రియ అయితే మొదలవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాం. దీనికి సంబంధించి కలెక్టర్ గారిని అసలు ఈ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, అసలు ఈ ఎన్నికల నియమావళి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉన్నారు. దీనికి సంబంధించి అడుగుదాం. సార్ చెప్పండి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల నియమావళి ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? సో ప్రత్యేకంగా అంటే మన జిల్లాలో 335 జీపీస్, సో 335 జీపీస్లో మనము 3 ఫేజెస్ వారీగా మనము చేయబోతున్నాము. జీపీ ఎలక్షన్స్ అంటే మన సర్పంచ్ ఎలక్షన్స్, తర్వాత వార్డ్ మెంబర్ ఎలక్షన్స్. సో దీనికి సంబంధించిన అన్ని క్లస్టర్ వారీగా మనము ఏర్పాట్లు చేసాం. సో అంటే ఒక ఫేజ్లో మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 27 క్లస్టర్స్కి మనము వెళ్ళిపోయాం. సో ఆ క్లస్టర్ అంటే ఒక 4-5 జీపీ కలిసి ఒక ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్కి నియమిస్తాం. సో ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక ఏఆర్ఓ అని ఉంటాడు. సో ఇద్దరు ఆర్ఓ ఏఆర్ఓ నామినేషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఫస్ట్ 3 days నామినేషన్ ఉంటాయి. సో 3 days నామినేషన్ అయినాక 4th day స్క్రూటీనీ ఉంటాయి. స్క్రూటీనీ తర్వాత ఒక్కరోజు వాళ్ళకి అప్పీల్ చేయడానికి, అంటే ఎవరైనా రిజెక్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఎవరికైనా రిజెక్ట్ చేసి ఉంటే వాళ్ళు ఆర్డీఓ లేకపోతే సబ్ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. దాని తర్వాత అది అప్పీల్ మీద తర్వాత విత్డ్రావల్ కోసం ఒక రోజు ఇస్తాం. తర్వాత ఫైనల్గా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని వచ్చేస్తుంది. ఆ క్యాండిడేట్స్తో మనము 11th మనకు ఎలక్షన్స్ ఉంటాయి. సో మీకు డేట్స్ కూడా 11, 14 and 17 ఉన్నాయి. అదే రకంగా సో దెన్ రేపటి నుంచి మళ్ళీ phase 2 నామినేషన్స్ ఫస్ట్ డే కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా సైమల్టేనియస్గా అన్ని నడుస్తున్నాయి. అన్ని ఏర్పాట్లు మనం ఇప్పటివరకు 100% చేసుకున్నాము. ఆ రోజు కూడా చాలా మంచిగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఫీల్డ్లో బాగా చేస్తున్నారు. ఎంపీడీఓస్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఏమేమి ఏర్పాట్లు చేయాలి, అసిస్టెన్స్ ఎలా ఇవ్వాలి అది కూడా చేస్తూ ఉన్నారండి. సో ఒకటి అంటే అన్ని జిల్లాల్లో ఒక హాట్ టాపిక్ జరుగుతుంది, ఏదంటే ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవ తీర్మానాలు. దీనికి సంబంధించి అసలు ఏకగ్రీవ తీర్మానాలకు అంటే ఎన్నికల సంఘం నుంచి ఏమైనా నిబంధనలు ఏమైనా ఉన్నాయి? దీనికి సంబంధించి అసలు ఈ ఎన్నికల నియమావళి ఉల్లంఘన పైన ఏ విధంగా ఉంటుంది అసలు? సో దీని విషయం మీద ఎస్సీసీ గారు, తర్వాత మన స్టేట్ ఎలక్షన్ కమిషన్, తర్వాత ఇక్కడ మనం డిస్ట్రిక్ట్లో కూడా సెల్ 100% మానిటర్ చేస్తూ ఉన్నాం. సో ఎక్కడెక్కడే ఎంత నామినేషన్స్ వచ్చినాయి, సో దట్ ఆల్సో వీఆర్ డెఫినెట్లీ మానిటరింగ్. సో దాన్ని బట్టి మనము అక్కడ ఎంపీడీఓస్కి, అక్కడే ఆర్ఓస్కి, రిటర్నింగ్ ఆఫీసర్స్కి కూడా అలర్ట్ చేస్తున్నాం. వీఆర్ టేకింగ్ నెసెసరీ యాక్షన్ అండి అక్కడక్కడే. సార్ అదేవిధంగా అంటే మారుమూల గ్రామాలలో ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ సమయపాలన ఏమన్నా ఉందా ఈ జిల్లాలో? అంటే మార్నింగ్ 7 to 1 వరకే ఉంది. అయితే దీనిపైన ఏమన్నా ఎలక్షన్ కమిషన్ మీరేమన్నా ఏర్పాట్లపైన సమయపాలన ఏమైనా ఉందా? ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ చలి తీవ్రతను బట్టి అసలు ఏ విధంగా ఉంటుంది? సో రైట్ నౌ టిల్ నౌ అదే సేమ్ అందరికీ ఏం వర్తిస్తుంది, ఇక్కడ కూడా అదే ఉంది అండి. సో 7 to 1 తర్వాత 2 నుంచి మనం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే మనం బికాజ్ ఇట్స్ 11, 14 and 17 3 days ఉన్నాయి. సో ఐ థింక్ వీ హ్యావ్ నో ఎగ్జంప్షన్ హ్యాస్ బిన్ గివన్. మన జిల్లా కోసం మేము సెపరేట్ ఎగ్జంప్షన్ ఇవ్వలే. ఎందుకంటే ఇది అన్ని క్లబ్ చేసి ఒకటి ఉంటాయి. ఒక్కొక్క మండల్లో ఎక్కువ చలి ఉండొచ్చు ఆ రోజు. బట్ యాజ్ ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ అదేవిధంగా చివరిగా ఎన్నికల అధికారులకు అంటే మారుమూల గిరిజన ప్రాంతాలకు ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి? దీనికి సంబంధించి కొంచెం సిగ్నల్ వ్యవస్థ కూడా కొంచెం లోపాలు ఉంటాయి. దీనికి సంబంధించి అధికారులకు మీరు ఏమైనా సజెషన్ చేశారా? అదేవిధంగా పోలీసు తోటి మీరు ఏ విధంగా కనెక్టివిటీ ఉన్నారు సార్? సో చాలా మంచి ప్రశ్న అండి. దీంట్లో ప్రత్యేకంగా అంటే పోలీస్ డిపార్ట్మెంటు విల్ కమ్ మేజర్లీ డ్యూరింగ్ stage 2. అంటే stage 2 అంటే యాక్చువల్లీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు. సో హీ వాజ్ సాటిస్ఫైడ్ దట్ ఇంతకి మనం క్రిటికల్ అని పెట్టాం సార్ అని చెప్పడం జరిగింది ఆయనకు కూడా. సో ఆయన ప్రత్యేకంగా దీంట్లో కూడా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మేము పోలీస్తో కూడా కోఆర్డినేట్ చేస్తాం. అక్కడ ఒక పోలీస్ కూడా ఎక్కువ హయ్యర్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్పీ గారు కూడా అక్కడ ఒక ఎక్స్ట్రా స్టాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి, లేదంటే ఎక్కడైనా వల్నరబుల్ ఉన్నారు, పాపులేషన్ వల్నరబుల్ ఉన్నారు, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్లు వస్తారు, ఆ రకంగా దానికి ప్రత్యేకంగా పోలీసు కూడా చర్యలు తీసుకుంటారండి. ఇదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాకుండా ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అయితే ఇటు జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎలాంటి మార్పులు అయితే ఉండవు.
ఎన్నికల నియమావళి ఆదేశాల ప్రకారంగానే ఎన్నికలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.